Dr. Gandhra Lakshman Rao sir is not merely an individual lecturer in Telugu, but his continuous journey as a poet and orator is highly commendable. As a poet and scholar, sir knows tradition intimately and even mingles with modern poetic trends. As a poet, sir has the expertise to cross both areas and even beyond them. He carries the classical legacy of literature of Kavi Samrat Vishwanatha Satyanarayana deep within him, while fearlessly inviting the anxieties of the contemporary human conditions into his poetry. May I invite our respected Dr. Gandhra Lakshman Rao sir to deliver a message. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహ హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం తాం వందే తాం భగవతీం పరమేశ్వరీం భారతీ బుద్ధిప్రదా శారదా. అందరికీ శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్న ఇప్పటిదాకా అనేక విషయాలు ఆత్మీయంగా కలబోసుకొని ప్రసంగం చేసిన కరీంనగర్లో ప్రసిద్ధ వైద్యులు, ఈ పాఠశాలకు ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటున్నవారు, కేవలం వైద్య సేవలు మాత్రమే కాక సామాజిక సేవలో కూడా ఎప్పుడు నిమగ్నమై పనిచేస్తున్నటువంటి వారు డాక్టర్ రఘురామన్ గారు. ఎక్కడైనా ఏదైనా మంచి పని జరుగుతుంది అంటే ఎవరు అడగకుండా సహాయం చేస్తారు. ఒక సెంటర్లో సంస్కృతం నేర్పటం మొదలుపెట్టినారు అంటే ఎవరన్నా ఫీజులు కట్టని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి అని 10 మందికి తానే ఫీజు కట్టినాడు. పత్రికల్లో చూసి, ఎవరు వెళ్ళి అడగలేదు. అట్లాంటి అనేక విషయాల్లో తాను సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాదు చాలా నిరాడంబరంగా ఉంటారు. మీరు చూస్తుంటారు రోడ్ల మీద, దారులలో ఎక్కడ పడితే అక్కడ చాలామంది హాస్పిటళ్ళు, డాక్టర్ల ప్రచారాలు. ఎక్కడన్నా మీరు డాక్టర్ రఘురామన్ గారి ఫోటోలు, ప్రచారాలు చూసినారా బోర్డుల మీద? ఎక్కడ లేదు. అయినా ఆయన అంత ప్రసిద్ధ వైద్యుడు. సరిగ్గా అదే సిద్ధాంతం మన దగ్గర కూడా పెడతారు. మేము కూడా ఎక్కడా మన స్కూల్ గురించి పెద్ద ప్రచారాలు, ఆర్భాటాలు లేవు. కానీ సేవ చేయటంలో మాత్రం నిర్లక్ష్యం ఉండదు, ఎప్పటికీ నిష్ఠ ఉంటుంది అని. అట్లాంటి డాక్టర్ రఘురామన్ గారు మన పాఠశాలను గత 40 సంవత్సరాలకు పైగా ఎంతో దూరదృష్టితో, ఎంతో బాధ్యతతో, ఒక మాట అన్నారు ఇందాక, ధురంధరుడు అనే ఒక మాట అన్నారు. ధురంధరుడు అనే సంస్కృతం మాటకు అర్థం ఏమిటి అంటే, ధురం అంటే కాడి, బండి ఎడ్ల మీద పెట్టే కాడి ఉంటుంది చూడండి, దాన్ని ధురం అంటారు. ధురంధరుడు అంటే కాడి మోసేది అని అర్థం. సరిగ్గా అట్లా 40 సంవత్సరాల నుంచి తన భుజాల మీద, మెడల మీద మోస్తున్నటువంటి ధురంధరుడు మా చైర్మన్ గారు డాక్టర్ పోల్సాని సుధాకర్ రావు గారు. 43 సంవత్సరాల క్రితం నేను అప్పుడు జూనియర్ లెక్చరర్గా ఉన్నాను. అసలు స్టేట్ సిలబస్ కూడా పూర్తిగా తెలియనటువంటి కాలంలో జాతీయ స్థాయిలో కూడా ఒక విద్యా బోర్డు ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మన పిల్లలు ఆ స్థాయిలో ఎదగాలి, ఆ స్థాయిలో చదువుకోవాలి అని ఒక ఆలోచన చేసి చాలా దూరదృష్టితో అప్పుడు డాక్టర్ వెల్చాల కొండలరావు గారు, అప్పటికే వారు గొప్ప విద్యావేత్త, ప్రిన్సిపాల్గా పనిచేసినారు, కవి, రచయిత, స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప దార్శనికులు, అన్నిటికన్నా స్వామి వివేకానందుని స్ఫూర్తి పొందినవారు. మన పిల్లలు ఎందుకు జాతీయ స్థాయిలో చదువుకోకూడదు అని సిబిఎస్ఈ పాఠశాలను ఉత్తర తెలంగాణ మొత్తంలో మొట్టమొదటిసారిగా స్థాపించబడినటువంటి పాఠశాల ఈ వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్. కొండలరావు గారు ఎంత చైతన్యవంతులంటే అప్పటికి ఇప్పటికీ
ఎడ్యుకేషన్ అంటే వివేకానందుడు చెప్పినట్టుగా కొండలరావు గారు కూడా మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అంటే సర్టిఫికెట్లు కాదు, మనిషి కావాలి. వాడు మనిషిగా కావాలనటానికి కావలసిన చదువు ఇవ్వాలి మనం అనేది. ఇవాళ 94 సంవత్సరాల వయస్సు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినారు. ఇప్పుడు మేము వేదిక మీద ఉన్నప్పుడు ఫోన్ చేసి మన పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అందరికీ నా పక్షాన ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేయండి, శుభాశీస్సులు అందజేయండి అన్నారు. బహుశా అంత పెద్దవారు ఎవరు ఉండరు విద్యలో కానీ వయస్సులో కానీ. 94 సంవత్సరాల వయస్సు. ఎంత ఆర్తి! మా పిల్లలందరికీ, మా తల్లిదండ్రులందరికీ, అధ్యాపకులకు అందరికీ ఆశీస్సులు అందజేయమని చెప్పినారు. అట్లాంటి ఒక గొప్ప దూరదృష్టితో స్థాపించబడినటువంటి పాఠశాల అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే విలువలతో మేము ఇక్కడ పాఠశాలను నిర్వహించడం జరుగుతుంది. వేదిక మీద ఇందాక చాలా విషయాలు వారు చెప్పడమే కాదు, మీకు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బాగా పరిచయం ఉన్న పేరు డాక్టర్ లలితా కుమారి గారు. ఎవరైనా వచ్చి ఏమంటారంటే లలితా కుమారి గారు ఉన్నప్పుడు బాగుండే సార్ అంటారు. అంటే ఎంత పేరున్నదో మీరు గుర్తుపెట్టు. అయితే లలితా కుమారి గారు ఇక్కడ లేరని మీరు అనుకోవద్దు. అనేక సంవత్సరాలు ఇక్కడ పనిచేసి ఇక్కడున్న ప్రతి అంగుళము, ప్రతి అంశము ఇప్పటికీ తనదిగా భావించుకునేటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి లలితా కుమారి గారు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రతి విషయాన్ని తానే అక్కడి నుంచి హైదరాబాదులో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు వస్తున్నప్పటికీ అకాడమిక్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను తాను డైరెక్టర్గా, సంచాలకులుగా ఉండి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి లలితా కుమార్ మేడం ఇక్కడ ఉన్నారనే అనుకోండి, మీరు లేరని అనుకోకండి. ఇవాళ కూడా మంచి సందేశం ఇచ్చినారు లలితా కుమార్ గారు. కళాశాల ప్రిన్సిపల్ రేణుక గారు, వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ గారు, హెచ్ఎం అనిత గారు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, అన్నింటికంటే ఇవాళ చాలా గౌరవనీయులు తల్లిదండ్రులు, అందరికీ నమస్తులు. పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. చాలా విషయాలు చెప్పినారు, రోజు చూస్తూనే ఉన్నారు. చాలా విశాలమైన మైదానం ఉంది. మేము క్రికెట్, వాలీబాల్ మొదలైన అన్ని ఆటలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మా దగ్గర ఎప్పటికీ ఒక డ్యాన్స్ టీచర్ ఉన్నాడు, ఒక డ్రాయింగ్ టీచర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ టీచర్ ఉన్నారు, గేమ్స్ టీచర్లు ఉన్నారు. ఎవరికి ఏది ఇష్టమైతే అది నేర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఒక్క విషయమే మాత్రం నేను చెప్తాను. ఒక మంచి లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. నేను చూస్తున్నాను, పిల్లలకు మనం చెప్తే వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారని నేను ప్రత్యక్షంగా చూసినాను. చాలామంది క్లాసు లేనప్పుడు లైబ్రరీకి పంపిస్తే పుస్తకాలు చాలా ఇష్టంగా చదువుకుంటున్నారు. మీరు తల్లిదండ్రులు కూడా ఇండ్లలోకి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఏమన్నా మీ స్కూల్ లైబ్రరీలో పుస్తకం చదివినారా అని అడగండి. నేను అడిగినాను, మీరు లైబ్రరీలో ఊరికే కూర్చున్నారా, చదివినారా అంటే చదివినామన్నారు. ఏం పుస్తకాలు చదివినారో చెప్పమంటే పిల్లలు లేచి చెప్పినారు. అంటే పుస్తకాలు చదవటం మీద వాళ్ళకి చాలా శ్రద్ధ ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులకు నేను చెప్పవలసింది ఏం లేదు. ఇప్పటి మా పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే, దాదాపు అందరి తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు. మా కాలంలో తల్లిదండ్రులకు చదువులు రావు. ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు. అందుకని పిల్లలకు ఇంటి దగ్గర ఇండ్లల్లో కొన్ని పుస్తకాలు పెట్టండి. పుస్తకం పూర్వం హస్తభూషణం అనేవాళ్ళు, పుస్తకం ఇప్పుడు గృహభూషణం అని ఇండ్లల్లో కొన్ని పుస్తకాలు పెట్టండి. ఎన్నో ఖర్చులు పెడతారు. జీవిత చరిత్రలో ఇంకొకటే ఏదో మంచి పుస్తకాలు పెట్టి అప్పుడప్పుడు మీరు కూడా చదువుకుంటుంటే పిల్లలకు కూడా బుద్ధి పుడుతుంది, మా అమ్మ ఏదో చదువుకుంటుంది, మా నాన్న ఏదో చదువుకుంటున్నారని. అట్లా మేము కూడా ఇట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము. తల్లిదండ్రులు కూడా కొంత శ్రద్ధ చూపినట్లయితే ఎవరికైనా విద్య తల్లి దగ్గర నుంచి మొదలు, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు బడి, నాలుగవ గురువు సమాజం. అందుకని ఒక దగ్గరనే మొత్తం చదువు వస్తుందని కాదు. అట్లా మనిషిగా తయారు కావలసినటువంటి విద్య వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్లో 43 సంవత్సరాలుగా చాలా నిష్ఠతో, నిరాడంబరంగా, ఏ ఆర్భాటాలు లేకుండా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడైనా సరే ఒక ప్రచార ఆర్భాటం కనుక చూసి మనం భ్రమపడవద్దు, కొద్దిగా ఆలోచన చేయాల్సిందిగా అందరినీ కోరుతూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, లలిత కళల ఆవిష్కరణ ఉంటుంది కనుక
అందరికీ నమస్సులతో ధన్యవాదాలు.